తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు. సో సాయి ఈశ్వరాచారి మరణం ఎట్లా జరిగిందనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈయన భార్యకు 20,000 రూపాయలు తీన్మార్ మల్లన్ అనే వ్యక్తి ఆర్థిక సాయం చేసిండు. చాలా మానవత్వంతో మంచి పని చేసిండు, తప్పేం లేదు. దాన్ని సోషల్ మీడియాలో పెడితే ఈయన కుటుంబ సభ్యులు, ఈయన చుట్టాలు, ఈయన ఫ్రెండ్స్ అందరు కలిసి అవమానిస్తారు, చులకన భావంతో మాట్లాడారు. మనసు నొచ్చుకుంది. చింతపండు మల్లయ్య క్యూ న్యూస్ ఆఫీస్కి ఈయన అడుగుదామని వేయండి. ఇంతవరకు బిగ్ టీవీ ఛానల్ చెప్పలే, ఇది ఒరే లుచ్చా డొప్ప పట్టుకొని దామని చెప్పినావు, బిగ్ టీవీ చెప్పలే. సో ఇది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో మేడ్చల్, దాని పేరు మేడిపల్లి పిఎస్ లో ఒక కానిస్టేబుల్ అనుకుంటున్నా, తెలిసి ఆయన. సో ఆయన మాట్లాడిన కాల్ రికార్డు, ఈడు బీసీ 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 అని ఒక బిడ్డ చావుని అక్కడ దోషిగా ఉన్నోడే వచ్చి, చంపినోడే వచ్చి అంత్యక్రియలు చేసినట్టుగా చింతపండు మల్లిగాడు ఈ కథ మొత్తం తనకు అనుకూలంగా ఆ బిడ్డ మరణాన్ని వాడుకునే ప్రయత్నం, రాజకీయ ప్రయత్నం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ అలర్ట్ అయింది. ఒరే వీడు దీన్ని ఎక్కడెక్కడో మలుపుకున్న అసలు విషయం ఏందో బయట పెట్టారు అంటే, ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఈ పోలీసులు మాట్లాడిన పోలీసు కానిస్టేబుల్ మాట్లాడిన ఆడియో రికార్డు బయటపడ్డది. ఆ ఆడియో రికార్డులో 20,000 రూపాయలు ఇవ్వడం వల్ల, తీన్మార్ మల్లన్న అనేటువంటి ఇవ్వడం వల్ల మా భర్త మనసును వచ్చుకుంది, ఇది అడగడం కోసం ఆఫీసు వేయిండు, ఏమైంది సార్ ఏమైంది సార్ అది. ఇది ఎప్పుడు వచ్చింది రికార్డు? 4వ తారీఖు డిసెంబరు. ఈయన ఎప్పుడైతే పెట్రోల్ పోసుకొని సగలబడిండో ఆ కొన్ని గంటల తర్వాతనే వాళ్ళ భార్యతో మాట్లాడిండు పోలీస్ ఆయన. అప్పటికి వాళ్ళ భర్త పెట్రోల్ పోస్తున్న విషయం మాకు తెలియదు, ఆఫీస్ కాడికి పోయిండు, ఇది ఇట్లా పైసలు ఇచ్చిండు, ఇది అడుగుతాను కానీ వచ్చిండు అనేది తెలుసు. మల్లేశ గారు దాన్ని ఎన్ని రంగులు మార్చినంటే, ఇగో ఈయనట తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమానికి అంటే ఒక 20,000 ఆర్థికంగా లేక కుటుంబాన్ని పోషించలేక 3 పిల్లల్ని సాధడానికి ఇబ్బంది పడుతున్న తండ్రి అంట, ఈయన బీసీ ఉద్యమానికి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైండట. మల్లేశ సినిమా ఇది ఎందాక సినిమా అయిపోయింది, ఇది కొత్త సినిమా. ఇక్కడ ఈయన ఈ పైసలు అడగడానికి కాదు, మల్లేశను కాళ్ళు మొక్కడానికి, మల్లేశను శ్రీకాంతాచారి తర్వాత నేనే అని చెప్పేసి ఆయన అన్నాడు. ప్లస్ నా ఫోటోకి దండం పెట్టిండు. ఆయన చనిపోతూ కూడా బీసీ 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 అన్నాడు అని చెప్పేసి, బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఇయ్యనందుకు తీన్మార్ మల్లన్న అయితేనే బీసీలకు రాజ్యాధికారం తెస్తారు, తీన్మార్ మల్లన్నకు ఒక్కడే ముఖ్యమంత్రి అయ్యే దమ్ముంది బీసీలల్లా, మిగతా వాళ్ళందరూ సండుగాన్లు అని చెప్పేసి ఈ సాయి ఈశ్వరాచారి నమ్మి క్యూ న్యూస్ ఆఫీస్ కాడికి పోతే తీన్మార్ మల్లన్నకు పేరు వస్తుందని క్యూ న్యూస్ ఆఫీస్ కాడికి పోయి మల్లన్న లేడని, ఇక మళ్ళీ రాడని, మళ్ళీ జీవితంలో మల్లన్న చూడలేడని చెప్పేసి కొన్ని గంటలు కూడా వెయిట్ చేయలేక ఆయన పెట్రోల్ పోసుకున్నాడట. మరి ఇక ఇప్పుడు కొన్ని లాజిక్ పాయింట్ మాట్లాడితే అది వేరే అవుతుంది, నేను మాట్లాడను. పెట్రోల్ పోసుకున్న వీడియోలు లేవు, పెట్రోల్ తనే పోసుకున్న వీడియోలు కూడా లేవు. పెట్రోల్ పోసుకున్న తర్వాత తను పడుకొని బీసీ 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 అనే ఒక వీడియో మాత్రం ఉంది. చనిపోతూ చెప్పిండా అంటున్నాడు, నా ఛానల్కి వచ్చి దండం పెట్టిండా అని ఒక వీడియో చేసింది. అరే అని పేరే విజయ్ రెడ్డి వాడు, బిగ్ టీ వాడు. అరే మీ బతుకులు మొత్తం నాకు ఎరకరా, బ్లాక్మెయిల్, మీ బతుకులు మొత్తం నాకు ఎరకరా, మీ లెక్కేందో నాకు ఎరకరా, దొప్ప పట్టుకొని దాగురా అంటాను. కానీ అసలు విషయం అయినా ఈ 20,000 రూపాయలు ఇవ్వడం వల్ల మా భర్త వచ్చిన నా ఏదైతే ఆడియో రికార్డు అలా భార్య చెప్పిందో ఆ దానిపైన స్పందన కరువు. డ్రామా ఆడిరట, ఇది పోలీసులు అంట డ్రామా ఆడట, అలా భార్యనంట కవిత అంట బెదిరించి అట్లా చెప్పించుకున్నట. వాడు చెప్తాడు పోలీసు వానికి ఏం కాదు, మరి ఆ రికార్డింగ్కి 1వ తరగతి పిల్లలు కూడా అన్నది. వాళ్ళ భార్యకు పెట్రోల్ పోసుకున్న విషయం తెలియనంత వరకు ఆమె స్లాంగ్ ఒకటి,
పెట్రోల్ పోసుకున్నని మల్లిగా అని స్క్రిప్ట్ వచ్చినాక ఆ మాట్లాడింది ఒకటి. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అది. మల్లిగాడు దొంగ దొరికిపోయిండు, రాజకీయంగా వాడుకొని ఎదుగుదాం అనుకుండు. అది విషయం బయటపడతాలకే ఇప్పుడు బ్లాక్మెయిల్ దిగిండు. మీ బతుకులు ఎరక, మీ బతుకులు మొత్తం తీస్తారా, రే నీ రెడ్డి ఛానల్ రా, నీ తెలుగు ఛానల్ రా, మీ అన్ని అగ్రకులాల ఛానల్ రా, అరే లుచ్చా మరి నేను బీసీ ఛానలే, నాకు సమాధానం చెప్పు, నా రెడ్డి ఛానల్ ఏం కాదు సమాధానం చెప్పు, ఉత్సాహవార్త గారు నాకు సమాధానం చెప్పు అంటే రిపోర్ట్ కొట్టాలి, వీడియో డిలీట్ చేయాలి. ఇది తప్ప మీరు బొచ్చు కూడా వీకలేరు. సమాధానం తేడాగా మనం అడిగితే కరెక్ట్ ఉండదు, కరెక్టర్ ఉండదు, మన లెక్క తేడా ఉండదు. మన లెక్క పనికి మాన దరిద్రులు సాయి ఈశ్వరాచార్య అనే బిడ్డ చావడానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ దాన్ని చావు పైన రాజకీయం చేసే పనికి మాలిన పుండకూరుడు సినిమారు మల్లిగాడిని బరాబర్గా చెప్పగలను. బరాబర్గా ఒక బీసీ బిడ్డ చనిపోవడం బాధాకరం, దాని కారణాలు ఏది, దాని కథ ఏందనేది మీరు గ్రహించుకొని మీరు లెక్కేసుకొని తీర్మారి మల్లిగాడు ఒక బ్రోకరు రాజకీయ వ్యభిచారి మాత్రం సాగు పైన రాజకీయం చేసుకొని సెంటిమెంట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అంతే. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి ఆత్మాహుతి పాల్పడడం కలకలం రేపుతోంది. 42% రిజర్వేషన్ అమలు కాకపోవడంతో బీసీ యువకుడు ఈశ్వరాచారి ఆత్మహత్య రాజకీయం దుమారాన్ని రేపింది. నివాళులు జోహార్లు. సాయి ఈశ్వరాచారి ఆశయ సాధన సభలో ఘన నివాళి సంతోషం. ఇక నేనేమంటున్నంటే ఇగో టైం పెట్టరా పోయి 2028 డిసెంబర్ 7 మా రేవంత్ అన్న దిగిపోయే సమయానికి ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ రాకపోతే నేను కూడా పెట్రోల్ పోసుకుంటున్నాను, నేను కూడా ఆత్మాహుతి చేసుకుంటా, తెలంగాణ బీసీల కోసం ఏదైనా చేసుకుంటా, ఆత్మ త్యాగానికైనా సిద్ధమని ఓ ప్రకటన చేసేద్దాము. మనకు అడలేదు. ఎందుకంటే వాడు ముఖ్యమంత్రి కావడం కోసం బతాడు, మనల్ని ముఖ్యమంత్రులు చేయడం కోసం బతలేడు, మనకి రాజ్యాధికారం చేయడం కోసం బతలేడు. వాడు గద్దెనెక్కడం కోసం బతున్నాడు. వాడు వాని ఆశయం కోసం పర్ఫెక్ట్ ఉన్నాడు. జనాలు చుతగాలం చేయడంలో, జనాలు పిచ్చోలు కాకుండా ఉండడంలో మీరు పర్ఫెక్ట్ ఉంటారు అంతే. వాడు సాగు పైన శవం పైన పేలాలు ఏర్పడిన లెక్క తయారయ్యిండు. ఆ మనిషి సరే నువ్వు చేసినావు, ఆయన మనసు నొచ్చుకుంది, ఆయన వచ్చిండు, సరే ఆయన ఏదైందో, ఆయన ఆర్థిక పరిస్థితి, ఆయన కుటుంబ పరిస్థితి చూస్తుంటే ఆయన బీసీల గురించి వీడియోలు చూసి ఆయన రోజు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా భయ్? మనిషి పుట్టుకున్నాడు. అరే ఇంట్లో తినడానికి 4 మెతుకులు లేనివాడు వాడు చనిపోవడానికి ఆలోచన చేస్తే పిల్లల బతికేటాన్ని ఉండదా మనిషికి? వాడు దాని గురించి రెస్పాండ్ కాడు. వాడు దొంగనాకుడు కదా. ఫ్యాక్ట్ చెక్ చేయి. వాళ్ళ భార్య రికార్డ్ ఏంది, నువ్వు చెప్తున్న ముచ్చటేంది? వన్స్ వాళ్ళ భార్య నీతో మాట్లాడిన తర్వాత ఆమె స్లాంగ్ ఎట్లా చేంజ్ అయింది, నీతో మాట్లాడే ముందు పోలీసులతో ఎట్లా మాట్లాడింది, ఇది అన్నిటికీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోరా. చాట్ జీపీటీలో ఫ్యాక్ట్ చెక్ కొట్టు వెబ్సైట్లా. లజ్జ తప్పినోడు వాడు.